గుండె చప్పుడు అయినటువంటి ఆర్డిటి సంస్థకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయినంత శుభ సందర్భంగా ఆర్డిటి అఖిలపక్ష కమిటీ అధ్యక్షులు సాకే హరి అధ్యక్షతన ఇవాళ పెద్ద ఎత్తున జరిగినటువంటి విజయోత్సవ సభకి ముఖ్య అతిథులుగా మరి మంచు ఫెర్రర్ గారు రావటం, మరి అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని తమ భుజస్కంధాల పైన వేసుకొని పోరాటం చేస్తున్నటువంటి అన్ని కుల ప్రజా సంఘాల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటువంటి పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి దాదాపు 50 సంవత్సరాలుగా పేద ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో జీవన ప్రమాణాలను పెంపొందించినటువంటి గొప్ప సంస్థ అయినటువంటి ఆర్డిటి సంస్థకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కోసం రోడ్లెక్కి ఉద్యమాలు పట్టినటువంటి పరిస్థితులు రావటం నిజంగా మనందరి యొక్క దౌర్భాగ్యంగా భావిస్తా ఉన్నాం. అయితే ఉద్యమాల పురిటిగడ్డైనటువంటి అనంతపురం జిల్లాలో ఉద్యమాలతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మరొకసారి ఇది ఒక గుర్తింపుగా మేము భావిస్తా ఉన్నాం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా మొట్టమొదటిగా ప్రధానమంత్రికి లేఖ రాయడంతో పాటు మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు రంగయ్య గారు అయితేనేమి, అంటే పాదయాత్ర ద్వారా కావచ్చు, లక్ష పోస్ట్ కార్డుల ద్వారా కావచ్చు, అదే విధంగా అఖిలపక్ష కమిటీ సాకే హరి గారు చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమానికి, ప్రతి ఒక్క కార్యక్రమానికి కావచ్చు, వామపక్ష పార్టీలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి ఉద్యమంలో భాగస్వాములైనామనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల యొక్క ఆనంద బాష్పాలతో ఆర్డిటి లేనటువంటి అనంతపురం జిల్లా లాంటి జిల్లాల్ని మనం చూడలేము. కాబట్టి ఒక 50 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక సంస్థ, అంటే ప్రభుత్వాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఎక్కడో పుట్టి స్పెయిన్లో పుట్టి మన దేశం కాకపోయినా, మన రాష్ట్రవాసి కాకపోయినా, ఇక్కడ మన వర్గాల కోసం, మన పేద ప్రజల అభివృద్ధి కోసం కంకణబద్దులైనటువంటి ఆర్డిటి సంస్థకు ఎన్నలేంటైనటువంటి చేయి కలిపి అందరం కలిసి సాధించుకున్నామనేసి తెలియజేస్తూ, ఈ ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి ఇది కేవలం ప్రజల యొక్క విజయంగా భావిస్తూ సాకే హరి లాంటి ఉద్యమకారులకి మేమంతా ఎప్పుడు కూడా చేతోడు వాదోడుగా ఉంటామనేసి మరొకసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం.